మేము కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చారు అనే ఫీలింగ్ అయితే హానెస్ట్గా ఉంది. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ఎంటైర్ టీం తరపున, మైత్రి మూవీ మేకర్స్ టీం తరపున, శ్రీమంతుడు టీం తరపున ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ఆడియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ కొన్ని రివ్యూస్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ మేము ఇప్పటివరకు చూసిన సినిమాల్లో, చాలా రోజుల తర్వాత ఎక్స్ట్రాడినరీ కంటెంట్ చూసాము అన్న రియల్ అప్రిషియేషన్ చూస్తుంటే మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవుతున్నాము, నెక్స్ట్ ఇంకా మంచి సినిమా తీయాలి అని. ఇది కాంప్లిమెంట్ కంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం అని చెప్పడం ఆనందంగా ఉంది. ఇంకా సినిమాలో ఒక లెంగ్త్ కారణంగా లాస్ట్లో 1 or 2 సీన్స్ తీసేసాము అది. బట్ అది ట్రైలర్లో కూడా ఆ సీన్ ఉండటం వలన థియేట్రికల్ ట్రైలర్లో ఆ షార్ట్స్ చూసి చాలామంది చాలా మంచి సీన్ అయి ఉంటుంది, మంచి ఎమోషనల్ సీక్వెన్స్ అయి ఉంటుంది అని చెప్పి ఆ సీన్ గురించి చాలామంది అడిగారు. అది మా టీం అందరం అప్పుడు కొంచెం లెంగ్త్ కారణంగా ఈ సీన్ అవసరం లేదేమో అని చెప్పి ఆ సీన్ తీసేయడం జరిగింది అప్పుడు. బట్ ఇంత అప్రిషియేషన్ తర్వాత ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఆ సీన్ కూడా ఉంటే డెఫినెట్గా అది కూడా ఎంజాయ్ చేస్తారు అని ఒక చిన్న అనిపించింది అందరికీ, టీం అందరికీ. చాలామంది మిత్రులు, చాలామంది ఫ్యాన్స్ కానీ, చాలామంది బయట ట్రైలర్ చూసిన వాళ్ళు కానీ, సార్ ఆ సీక్వెన్స్ కూడా ఉంటే బాగుండేది అనటం వలన ఇప్పుడు ఆ 2 సీన్స్ కూడా యాడ్ చేస్తున్నాం సినిమాలో. బహుశా రేపు ఈవినింగ్ నుంచి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆ థియేటర్స్లో ఆ 2 సీన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఆ సీన్స్ కూడా అంటే ఇదేదో స్పెషల్ ఐటమ్ సాంగ్, స్పెషల్ ఫైట్ లాగా కాదు, చిన్న ఒక తీసేసిన ఒక 2 సీన్స్ ఇంకా బెటర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము ఏం కంటెంట్ రాసుకున్నామో ఆ ఫుల్ కంటెంట్ చూపించాలి అనే తాపత్రయంతో ఈ 2 సీన్స్ యాడ్ చేస్తున్నాం. అదే లెంగ్త్ కారణంగా ఆ 2 సీన్స్ అప్పుడు తీయటం జరిగింది. డెఫినెట్గా ఇంత అప్రిషియేషన్ చూసిన తర్వాత అనిపించింది ఆ 2 సీన్స్ కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ అది. సో అది చాలామంది రిక్వెస్ట్ చేశారు, అది మాకు అనిపించింది చాలా పాజిటివ్గా అది. సో అందుకని ఆ 2 సీన్స్ కూడా ఇప్పుడు సినిమాలో యాడ్ చేయడం జరిగింది. సో రేపు ఈవినింగ్ నుంచి బహుశా అన్ని థియేటర్స్లో ఆ 2 సీన్స్ కూడా ఉంటాయి. ఇవాళ సెన్సార్ అయిపోయింది, ఆల్ వర్క్స్ పూర్తి చేసుకుని రేపు ఈవినింగ్ ఆ 2 సీన్స్ ఆల్ థియేటర్స్లో కొంచెం బెటర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారేమో అనే ఫీలింగ్ ఉంది నాకు. వన్స్ అగైన్ అందరికీ, ఆల్ మూవీ లవర్స్కి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఆడియన్స్కి, పాత్రికేయ మిత్రులకి, నిజంగా మీరు ఇంత ప్రాజెక్ట్ చేయకపోతే బహుశా హీరోయిన్ సక్సెస్ రాదేమో. సెపరేట్ హెడ్డింగ్స్, కంటెంట్ డామినేట్ చేసింది సినిమాలో అనటం చాలా ఆనందంగా ఉంది. వ్యక్తులు ఎవరూ కనపట్టలేదు, కంటెంటే కనపడుతుంది అనటంలో. వన్స్ అగైన్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ స్పెషల్ థ్యాంక్స్. ఇంతకుముందు కూడా చెప్పినట్టు మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు అవటం, అది ఇంత భారీ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత 3 వీక్స్ నుంచి జనాల దగ్గర నుంచి ఈ కలెక్షన్స్ చూసి సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే అప్లాజ్ రావటం, దానికంటే కూడా మంచి సినిమా తీశారు అనే అప్రిషియేషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారకులైన మహేష్ బాబు గారికి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఈ మూవీ చూసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పీపుల్, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి అప్రిషియేట్ చేశారండి. బహుశా ఈ వీక్లో సచిన్ టెండూల్కర్ కూడా చూస్తారు మూవీ. సో టోటల్గా ఈ 3 వీక్స్ ఎన్ని జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఇంత సక్సెస్. అస్సలు అంటే అదొక ఐటమ్ అది. బట్ ఇది ఒక పెద్ద ఐటమ్ అని చెప్తే తప్పు. నేను చిన్న సీనే నేను ఇప్పుడు మోసం చేసి అక్కడ మళ్ళీ ఇది యాడ్ చేస్తానని కూడా కాదు. ట్రైలర్లో అసలు ఇది బహుశా ట్రైలర్లో లేకపోతే కనుక ఇది ఎవరు తెలిసేది కాదు, అసలు యాడ్ చేసేవాడిని కాదు. ట్రైలర్లో ఆ షార్ట్ ఉంది, అది కొంచెం బాగా కథకు సంబంధించిన ఇష్యూయే అది. సో అందుకని అందరూ అడిగారు, ప్లస్ బాగా అది కథకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అది యాడ్ చేస్తే కూడా బాగుంటుంది
అంటే మేము అనుకుంది ఫస్ట్లో ఈ సీన్ లేకపోయినా పర్లేదు అనుకోవటం తప్పేమోనని ఈ సీన్ యాడ్ చేసాం. ఇది సెపరేట్ ఐటమ్ కాదు, దీనివల్ల పెద్ద ఎక్సైట్మెంట్లు. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా?